ఓకే. ఒక ట్రైలర్ వచ్చింది కదా! 'ఓం భీమ్ బుష్' అని. సో, ట్రైలర్ చూసారా? చూసాను. డెఫినెట్‌గా చూస్తాం. మాకు అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్సే కావాలి కదా! సో, ఎలా అనిపించింది ట్రైలర్? మాకైతే సూపర్‌గా నచ్చింది. ఆసమ్ సూపర్ ఉంది. 22 నేనైతే కన్ఫర్మ్‌గా వెళ్ళిపోతా థియేటర్‌కి సినిమా కోసం. టైటిల్ చూస్తేనేమో 'ఓం భీమ్ బుష్' అని ఉంది. మళ్ళా ట్రైలర్ చూస్తుంటే కామెడీ ఉంది. సో, టైటిల్ సెట్ అయిందంటారా? సూపర్‌గా అదే కదా కామెడీ. మేము అందుకే చూస్తాం టైటిల్ కదా! మళ్ళీ ఓం ఓం బుష్ అంటే మంత్రాలు కావాల్సిందే కదా మరి టైటిల్‌లో. మంత్రాల్లాగా ఉంది కదా! కామెడీ ఎలా ఉంది? ట కామెడీ ఉంది కదా! మంత్రాలంటేనే కామెడీ చేశారు కదా ఇప్పుడు. ఓకే. ఈ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? 'బ్రోచే వారెవరులో' కూడా చూసాము. ఇది ఆసమ్ మళ్ళీ రిపీట్ అయిపోయింది ఇది. ఓకే. 'శ్రీ విష్ణు' లాస్ట్ వచ్చిన 'సామాజ వర్గమన' సూపర్ హిట్ అయింది. అవును చూసాను. సో, ఇప్పుడు ఈ మూవీ హిట్ అయితదంటారా? కన్ఫర్మ్‌గా డెఫినెట్‌గా హిట్ అయిద్ది. రాహుల్ రామకృష్ణ ఈ మధ్య మూవీస్‌లలో ఎక్కువ కనిపించట్లేదు. సో, ఈ మూవీ వల్ల తనకి బ్రేక్ వస్తదంటారా? అతనికి ఆల్రెడీ బ్రేక్ వచ్చేసిందండి. చాలా పెద్ద హిట్లు అయినాయి. ఆయనకి 'హుషారులో' కూడా చేశారు. 'హుషారు' డైరెక్టరే చేస్తున్నాడండి. ఇంకెందుకు కావాలా? ప్రియదర్శి 'బల్గం' మూవీతో హీరోలా వచ్చాడు. సో, ఇప్పుడు సైడ్ రోల్ చేస్తున్నాడు. సో, హీరోలా సెట్ అయిందంటారా? సైడ్ రోల్ సెట్ అయిందంటారా? ఆయనకి ఏ రోల్ అయినా సెట్ అయిద్ది. ఆయన బాగా చేస్తాడు. ఆయనకేం కావాలి? ఆయనకి ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్లే వస్తాయి. ఇంకా పెద్ద హిట్ అవుతుంది ఆయనకి. ఓకే. ఈ మూవీ హిట్ అయితదంటారా? కన్ఫర్మ్‌గా డెఫినెట్‌గా హిట్లు. 22 కంపల్సరీగా అందరు థియేటర్‌కి వచ్చి 'ఓం భీమ్ బుష్' సినిమా చూడండి.